నాకు బాగా గుర్తుంది. అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి. ఏ రోజు కూడా ప్రభుత్వానికున్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని, ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేశాం. 99% అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాను. అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేసాం. దాదాపుగా 86%, 88% స్థానాలు ప్రతి చోట కూడా మనమే గెలవగలిగాం. ఈ రోజు ఏం జరుగుతా ఉంది? దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా ఉన్నారు.